హజరత్ ఇమాం నాసిరుద్దీన్ రహ్మతుల్లా అలీ వారు చాలా పెద్ద అల్లాహ్ యొక్క వలి. ఆయన ఒకసారి షాక్కి గురవుతారు. ఆయన యొక్క అనుచరులు మరియు గ్రామ నివాసులు ఎవరైతే ఉంటారో ఆయన చనిపోయారని భావించి గుస్లు చేయించి పాతుకు పెడతారు. సోదరులారా, కొన్ని క్షణాలు గడిచిన తర్వాత ఆయనకి మెలకు వస్తుంది. ప్రజలు నన్ను చనిపోయారని భావించి నన్ను పాతుకు పెట్టేశారు అని ఆయన అనుకుంటారు. ఆ సమయంలో ఖబర్ లోపల ఆయన సూరే యాసీన్ యొక్క తిలావత్ చేస్తారు, అంటే సూరే యాసీన్ చదువుతారు. సోదరులారా, పూర్తి 40 సార్లు చదవాలని ఆయన ఆలోచించారు. పూర్తిగా ఆయన 39 సార్లు చదివిన తర్వాత ఆయన యొక్క సమాధి ఏదైతే ఉందో దానిని ఎవరో తవ్వుతున్న సమయంలో ఆయనకి అర్థమైంది కఫన్ యొక్క దొంగ వచ్చాడు అని ఆయన తెలుసుకున్నారు. ఆ సమయంలో 40వసారి సూరే యాసీన్ నెమ్మదిగా చదువుతున్నారు. ఆ దొంగ సూరే యాసీన్ యొక్క ధ్వని వినకుండా ఆయన నెమ్మదిగా చదువుతున్నారు. 40 సార్లు సూరే యాసీన్ పూర్తి చేసిన తర్వాత ఆయన స్వయంగా నిలబడతారు. అదే సమయంలో కఫన్ దొంగ వెంటనే మరణిస్తాడు. ఎందుకంటే భయం, సమాధి తవ్వాడు, అతడికి వస్త్రాలు కావాలి, కఫన్ కావాలి. కానీ శవం లేచి నిలబడితే భయం కలగదా? అతడికి భయం కలిగింది. అక్కడే హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు. సోదరులారా, ఆయన లెగిసి ఊరు వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్తే ప్రజలు భయపడతారు, ఇంటికి వెళ్తే గ్రామ నివాసులు భయపడతారు, అనుచరులు భయపడతారు అని గమనించి ఆయన అర్ధరాత్రి యొక్క సమయంలో కఫన్ను ధరించి గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి ఇంటి ద్వారం వద్ద నిలబడి ఆయన ఏం సమాధానం చెబుతున్నారు అని అంటే, నేను షాక్కి గురయ్యాను, మీరు నన్ను మరణించాను అని భావించి గుస్ల్ చేయించి పాతుకు పెట్టారు అని ప్రతి ఇంటికి తిరిగి చెప్పి చివరికి ఆయన ఇంటికి చేరుకుంటారు. సోదరులారా, ఈ సంఘటన రియల్ స్టోరీ. ఆ యొక్క అస్తిత్వం ఎప్పుడైతే సూరే యాసీన్ గురించి తెలుసుకుంటుందో, సూరే యాసీన్ యొక్క గొప్పతనాలు తెలుసుకుంటుందో ఆయనకి ఏం అర్థమవుతుందో తెలుసా? ఆ సూరే యాసీన్ చదవడం వలనే ఆ కఫన్ దొంగ వచ్చి ఆయన యొక్క సమాధి తవ్వి ఆయన్ని బయటకు తీశాడు అని ఆయన రియలైజ్ అవుతారు. దాని తర్వాత స్వయంగా హజరత్ నాసిరుద్దీన్ రహ్మతుల్లా అలీ వారు ఖురాన్ను అనువాదం చేస్తారు. ఆయన తఫ్సీర్ రాస్తారు. ఖురాన్ యొక్క ప్రతి లైన్ యొక్క తఫ్సీర్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆయన స్వయంగా రాసి ఉన్నారు. ఈయన సాధారణ అస్తిత్వం కాదు, ఖురాన్ యొక్క తఫ్సీర్ రాశారు, ఆయన ట్రాన్స్లిటరేషన్ చేశారు ఆయన. సోదరులారా, సోదర మహాశివులారా, సూరే యాసీన్ యొక్క గొప్పతనం చాలా ఎక్కువ. ఎవరైతే సూరే యాసీన్ 40 సార్లు చదువుతారో అల్లాహ్ అతడి యొక్క సమస్యను దూరం చేస్తాడు. అతడు ఏ బాధలో ఉన్నాడో తెలుసుకుని అల్లాహ్ దానిని దూరం చేస్తాడు. అందుచేత సూరే యాసీన్ చదువుతూ ఉండండి. రోజుకి 40 సార్లు చదవలేకపోతే కనీసం ఒక్కసారి అన్న సూరే యాసీన్ చదవండి. సూరే యాసీన్లో అనేక లాభాలు ఉన్నాయి. ఎందుకు ఉండదు? పూర్తి ఖురాన్ షరీఫ్ యొక్క గుండె సూరే యాసీన్. అందుచేత సూరే యాసీన్ యొక్క తిలావత్ చేస్తూ ఉండండి.